హాయ్ హలో వెల్కమ్ టు మహా టీవీ వ్యూయర్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బి హానెస్ట్ విత్ శ్రావణి. ఎవ్రీ టైం లాగానే ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ కాదు గెస్ట్ తో వచ్చాను నేను ఈసారి. ఒకవైపు మన క్లాసికల్ ఇండియన్ రూట్స్, ఇంకొక వైపు జెన్జీ ఎంటర్ అయిన ఈ జనరేషన్ మోడర్న్ మ్యూజిక్ రెండింటిని కలిపి ఇన్ఫ్యూజన్ చేసి మనందరినీ మెస్మరైజ్ చేస్తున్న ఒక లైవ్ బ్యాండ్ టీమ్ తో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. అండ్ వాళ్ళ స్ట్రగల్స్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్ BTS ఏంటి అన్ని తెలుసుకుందాం మనం ఒకసారి. అండ్ వెల్కమ్ టు ద ఇన్ఫ్యూజన్ బ్యాండ్. హాయ్ 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 హాయ్. నాకు కొంచెం ఎనర్జీ కావాలి, ఎనర్జెటిక్ హాయ్ ప్లీజ్. దాట్స్ ఇట్. సో ఇక్కడ మనతో పాటు ఉన్నారు కృష్ణ చైతన్య, ద బ్యాండ్ క్రియేటర్ కృష్ణ చైతన్య గారు. హలో హలో, వెల్కమ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ షెడ్యూల్ లో మా కోసం మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నో థ్యాంక్ యూ. యాక్చువల్లీ మా న్యూస్ కి కూడా థ్యాంక్స్ చెప్పాలి మేము, బికాస్ ఆఫ్ కోర్స్ షెడ్యూల్ బిజీగా ఉన్నా కూడా మీరు కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ బిగ్ హై టు మహా న్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా వెరీ వెరీ బిగ్ హై. కేసీ గారు చెప్పండి, ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అసలు ఎలా క్రియేట్ అయింది తెలుసుకునే లోపు మనం ఒక్కసారి ఇంట్రొడక్షన్స్ తీసుకుందాం. కేసీ గారికి స్పెషల్ గా ఇంట్రొడక్షన్ అవసరం లేదు, నేనైతే చెప్పను. అండ్ ఎవ్రీబడి నోస్. అండ్ తన వాయిస్ ఇస్ లైక్ అమేజింగ్. ఎవ్రీబడి ఇప్పుడు ఒక సాంగ్ వింటూ ఉంటే ఆయనే కనిపిస్తారని నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. కేసీ గారు చెప్పండి, మీ టీమ్ ని మా అందరి వ్యూవర్స్ కి ఇంట్రడ్యూస్ చేయాలి. yes let me start with our keyboard player. తన పేరు రిత్విక్ అన్నమాట. సో కీస్ మీద అలా మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ our female vocalist, తన పేరు మానస. మానస అందరికి ఇప్పుడు సుపరిచితం. మానస గురించి తెలుస్తుంది కాసేపట్లో, మీ అందరికి కూడా తెలుస్తుంది ఇంకా ఏంటి అనేది. బట్ ఎస్, ఆల్రెడీ సింబాలిక్ గా చేతిలో పట్టుకొని ఉన్నాడు. లీడ్ గిటారిస్ట్. సో హీ ఇస్ ద గిటారిస్ట్. అండ్ తన పేరు వికాస్. అండ్ హీస్ ఆర్ బేస్ గిటారిస్ట్. తన పేరు విజయ్. అండ్ ఆఫ్ కోర్స్ మా సీనియర్ బ్యాండ్ లో అందరికన్నా సీనియర్ మెంబర్ మా హీస్ ద డ్రమ్మర్ ఆఫ్ ది బ్యాండ్. ఓకే, సో బీట్ అన్నమాట, వైబ్. యా. ఓకే, సో హీస్ ప్రేమ్. ప్రేమ్. హాయ్ ప్రేమ్. హాయ్ 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 టు ఎవరీవన్. అండ్ ఇప్పుడు మీరు కనుక చూస్తూ ఉంటే మీ గిటారిస్ట్ మీ పక్కన చాలా చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నారు. నిజంగా సాఫ్ట్ అంటారా? మా వాడు 8 o'clock తర్వాత మాట్లాడతారు. సో కర్ణాటిక్ మ్యూజిక్ ని మనం మాట్లాడినట్టు ఇంట్రొడక్షన్ లో ఇప్పుడు మోడర్న్ మ్యూజిక్ తో మిక్స్ చేసి చేయడం, అండ్ ఇప్పుడున్న జనరేషన్ పీపుల్ ఎస్పెషల్లీ లైవ్ బ్యాండ్ కల్చర్ పెరిగిపోయిన ఈ టైంలో ఏది నమ్మకం పెట్టుకొని మీరు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దేన్ని నమ్మి ఈ ఇన్ఫ్యూజన్ బ్రాండ్ ని క్రియేట్ చేశారు? అసలు బ్యాండ్ పేరు పెట్టింది కూడా దాని గురించే అండి. ఇన్ఫ్యూజన్ అంటే ఇట్ హాస్ గాట్ 3 kinds of meanings to it. ఇన్ఫ్యూజన్ అంటే వీఆర్ ఆల్ ఇన్ఫ్యూజన్ అనే ఒక మీనింగ్. తర్వాత ఇన్ఫ్యూజన్ అంటే వీఆర్ ఇన్ఫ్యూజింగ్ గుడ్ మ్యూజిక్ ఇన్ టు ది ఆడియన్స్ అనేది ఇంకో మీనింగ్. అయితే ఇన్ఫ్యూజన్ అనేది అంటే ఇండియన్ ఫ్యూజన్, అంటే ఇండియన్ కైండ్ ఆఫ్ ఒక ఫ్యూజన్ ని మేము తీసుకురావాలి అనేది ది నేమ్. దానికి ఆలోచించే పెట్టిన పేరు అనమాట ఇది, ఇన్ఫ్యూజన్ అనే పేరు. సో మీరు అన్నారు కదా అలా ఓల్డ్ ఏజ్ పీపుల్ ని, ఇలా జెన్జీ పీపుల్ ని ఎలా కనెక్ట్ చేస్తున్నారు అని. సో దట్స్ హౌ మేక్ అస్ వెరీ యూనిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ని. అందుకే చాలా మంది ఇష్టపడుతున్నారు, మా మ్యూజిక్ ని అందరు ఇష్టపడుతున్నారు. బికాజ్ పాత పాటల నుంచి కొత్త పాటల దాకా ఎలా అయితే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి తగ్గట్టు, ట్రెండ్ కి తగ్గట్టు పాత పాటలు దాని ఫ్లేవర్ డిస్టర్బ్ చేయకుండా మేము ప్రెజెంట్ చేసే విధానంలో ఐఎమ్ ష్యూర్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వీఆర్ గెటింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఆడియన్స్. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ ఫార్చునేట్ టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ది ఆడియన్స్. మీతో పాటు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, సింగర్స్ ఎప్పటి నుంచో మీరు పాడుతున్నారు కాబట్టి వీళ్ళే నా టీమ్ మెంబర్స్ కావాలి అని ఎందుకు అనిపించింది? వై సో స్పెషల్ అబౌట్ దెమ్? వాళ్ళ గురించి చెప్పండి. అంటే ఇనీషియల్ గా నేను ప్రేమ్ గారు కలిసి స్టార్ట్ చేశాను ఇది. స్టార్ట్ చేసినప్పుడు వేరే మెంబర్స్ కూడా ఉన్నారు, దాని తర్వాత ఫ్యూ మెంబర్స్ మారారు. ఆఫ్ కోర్స్ విజయ్ అండ్ వికాస్ వీళ్ళు కూడా ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచే ఉన్నారు.
రీసెంట్లీ మాన్సా అండ్ రిత్విక్ బ్యాండ్ లో జాయిన్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది బ్యాండ్ లో జాయిన్ అయ్యి. అండ్ ఎలా స్టార్ట్ చేసాము, అసలు ఎందుకు స్టార్ట్ చేసాము, రీజన్ ఏంటి అంటే కల్చర్ మ్యూజిక్ చూసే అప్రోచ్ మారుతోంది ఆడియన్స్ ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికి 2020 లైఫ్ స్టైల్ అయిపోయింది. ముందు ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ ఉండేది, తర్వాత 1 day అయింది. ఇప్పుడు 2020 అంటే ఏదైనా కూడా ర్యాపిడ్ గా ఉండాలి, ఏదైనా చాలా ఫాస్ట్ గా ఉండాలి. సో కాబట్టి మ్యూజిక్, వై నాట్ వి అప్లై దట్ ఫార్ములా టు మ్యూజిక్. అంటే ఇప్పుడు ఒకే సాంగ్ ని 5 minutes వినే బదులు ఆ 5 minutes లో ఇంకా ఎన్ని పాటలు మనం వినొచ్చు అనే, అంటే ఆ ట్రెండ్ మారింది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ బ్యాండ్, పీపుల్ మైండ్ సెట్ కూడా మారింది. సో ఆ మైండ్ సెట్ కి తగ్గట్టు మనం కూడా మన మ్యూజిక్ ని మౌల్డ్ చేయొచ్చు కదా. అట్ ద సేమ్ టైం లైవ్ మ్యూజిక్ కి చాలా ఏమంటారు, ఒక అంటే ఈ మధ్య ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ దానికి చాలా ఆదరణ ఎక్కువ పెరిగింది లైవ్ మ్యూజిక్ కి. కోవిడ్ తర్వాత చాలా మంది చాలు ఎంజాయ్ చేద్దాం. ఒకప్పుడు వీకెండ్ కల్చర్ ఉండేది, లైక్ పబ్ అన్నా లైవ్ బ్యాండ్ అన్నా ఎక్కడికైనా. బట్ ఈ రోజుల్లో ఎవ్రీ డే, లైక్ ఏ రోజు వీక్ ఆఫ్ వాళ్ళకి ఉంటే ఆ రోజు ఫన్ డే అయిపోతుంది. ఎప్పుడు టైం దొరికితే అప్పుడే ఫన్. సో కాబట్టి అలాంటి వాళ్ళందరికి అప్రోచ్ అంటే పెరిగింది కాబట్టి వై నాట్ యూజ్ దట్ ఆపర్చునిటీ అన్న రీజన్ తో బ్యాండ్ కల్చర్ స్టార్ట్ అయిన తర్వాత ఓకే, ఒక గుడ్ సెట్ ఆఫ్ మ్యూజిషియన్స్ విత్ సేమ్ మైండ్ సెట్, సిమిలర్ మైండ్ సెట్ తో ఉండి అలా స్టార్ట్ చేద్దాము అన్న ఐడియాతోనే బ్యాండ్ అందరం అనుకొని జాయిన్ అంటే స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ప్రేమ్ గారు, డ్రమ్ ఇస్ ద బీట్ ఆఫ్ ద బ్యాండ్ కదా. సో ఫస్ట్ టైం మిమ్మల్ని కృష్ణ గారు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వచ్చి లైక్ యూ విల్ బి ద లీడ్ అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఐడియా ఫస్ట్ నాదండి, బ్యాండ్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో గుడ్. సో నేను కొంతమంది ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అన్నప్పుడు గ్యాదర్ చేసి తర్వాత నేనే కేసీ కాల్ చేశాను. ఓకే ఓకే, సో ప్రేమ్ గారితో స్టార్ట్ అయింది అనమాట ఈ జర్నీ. ఓకే, నైస్. సో మేము అనుకున్నప్పుడు టీమ్ ఎవరైతే సింగర్ అయితే బాగుంటుందంటే కొన్ని ఆప్షన్స్ లో చూసినప్పుడు మేము మాకు కేసీ బెస్ట్ అనిపించింది, బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఓకే, సో ఒకడే కాల్ చేసి అందరం ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని, సో అప్పటి నుంచి అంటే బేసిక్ మేము ఇద్దరం ఫౌండర్స్ ఫస్ట్ నుంచి. ఫస్ట్ ఐడియా నాది ఉంది. ఓకే ఓకే, అక్కడ నుంచి అలా స్టార్ట్. సో ఇప్పుడు చూస్తే ఈ జనరేషన్ వాళ్ళని తీసుకొస్తూ మీకు ఇచ్చిన అదొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని నేను చెప్తాను. పాటని పాటగా పాడడం చాలా ఈజీ, ఎవరైనా పాడేస్తారేమో నేర్చుకొని చదివేసి. బట్ తను ఇన్ఫ్యూజ్ చేసి మీ టచ్ ఇచ్చి, అండ్ లైక్ ఐ థింక్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఇట్ విల్ గో అప్ ఒక దగ్గర అవుతుంది, డౌన్ ఒక, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ బ్యాక్ లో బీటీఎస్ అసలు ఎలా అవుతుంది, ఎలా టీంతో మీరు ఎలా కోఆర్డినేట్ చేస్తారు, ఎలా జరుగుతుంది? సో జనరల్ గా జామింగ్స్ లో చేసేటప్పుడు చూస్తామండి ఒక సాంగ్ ని ఏ రకంగా ప్రజెంట్ చేయొచ్చు. దాంట్లో అంటే ఒకే సాంగ్ చేద్దామా, దాంట్లో ఇంకా సాంగ్స్ డిఫరెంట్ సాంగ్స్ తీసుకొని అందులో ఒక మ్యాషప్ లాగా చేయొచ్చా, చేసినప్పుడు ఏ సాంగ్ ఫస్ట్ పెట్టాలి, ఏది ఎండింగ్ చేయాలి. దేని మీద సాఫ్ట్ సాంగ్స్ అన్ని జనరల్ గా ఫస్ట్ పెడతాం, కొంచెం బీట్ హై అయినప్పుడు ఎండింగ్ చేస్తాం. సో అలా చూసుకుంటాం అరేంజ్మెంట్స్ అన్ని. ఓకే ఓకే, సో ఒక బ్యాండ్ కి హార్ట్ ఒక ఫీమేల్ సింగర్ అని చెప్పొచ్చు. ఈ రోజు మనతో ఉన్నారు మానస గారు. హాయ్ అండి, వెల్కమ్. అసలు ఫస్ట్ టైం మీరే ఫీమేల్ లీడ్ సింగర్ ఆఫ్ దిస్ బ్యాండ్ అని మీతో ఎవరు చెప్పారు? అంటే కేసీ అన్న త్రూవే వచ్చింది నాకు. అంటే నేను కలిసాను టీమ్ని, కొన్ని సాంగ్స్ పాడాను. ఆ తర్వాత కలెక్టివ్గా టీమ్ డెసిషన్, దే ఆల్ డిస్కస్డ్ అండ్ వాళ్ళు నాకు గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ విచ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఫర్ హూ ఐ యామ్ అండ్ వేర్ ఐ యామ్ టుడే విత్, అంటే చాలా మంచి టీమ్ అండ్ అందరూ ఎక్స్పీరియన్స్డ్, ఎవ్రీబడి ఈస్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ నాకు నేర్చుకోవడానికి చాలా ఉంది ఇక్కడ రైట్ నౌ. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ హూ ఐ యామ్ టుడే. ఒక్కవేళ మానస గారిని డిస్క్రైబ్ చేయాలంటే ఏం చేస్తారు కేసీ గారు? వైల్డ్ ఫైర్. అండ్ వైబ్ కావాలి అంటే గిటార్ కావాల్సిందే మనకి. హీఈస్ దేర్ విత్ us. అండ్ టీమ్ సో టీమ్ గురించి చెప్పండి మా కోసం. అంటే మీతో ఏమంటారు, ఎక్కువ కష్టపెట్టేది ఎవరు, ఎక్కువ ఫన్ గా ఉండేది ఎవరు అందరిలో? బేసిక్ గా కష్టపడేది కేసర్ కొంచెం, ఓకే, ఫన్ ఉండేది కూడా కేసర్. ఓకే, ఫన్ అండ్ కిల్ బోత్. ఓకే, ఫన్ అండ్ ఫైర్ అంటారు. ఓకే, సో నాకు వైఫ్ కి మ్యాచ్ అయ్యేది కొంచెం ప్రేమ అన్న. ఓకే, సో మెటల్ కానీ నేను బ్యాక్గ్రౌండ్ అది మొత్తం మెటల్ రాక్ మ్యూజిక్ టైప్ అన్నమాట. సో అట్లా అని చెప్పి వైఫ్ ప్రేమ మ్యాచ్ అయ్యండి. సో
it is like that. And team is like, it's more than team, people are my brother and she is my sister, so Okay. it's more than family. ఓకే ఓకే మీకు ఇప్పుడున్న కల్చర్తో కానివ్వండి బ్యాండ్ లైవ్ బ్యాండ్లో ఉన్న వాటిలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదనుకుంటున్నారు? Biggest challenge to do OCs. ఓకే Yeah, ఎందుకలా? sorry. ఎందుకు వై? వై బికాస్ మన మ్యూజిక్ అనేది కూడా crowd కి వెళ్ళాలి. అంటే ఆ సాంగ్ అని అందరికి తెలుసు, మన మ్యూజిక్ కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలని. అవును దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, రైట్? సో సేమ్ సాంగ్ వీ కెన్ ప్లే, అవును. పీపుల్ నో ఇట్. కరెక్ట్ సో మన సాంగ్ మనం ప్లే చేసి పీపుల్ నో ఇట్, దట్ ఈస్ ఛాలెంజింగ్. కరెక్ట్. సో వీళ్ళందరూ కామ్ అయిపోయినా కూడా మీరు ఒక్కరు మొత్తం బ్యాండ్ మొత్తం గ్రూప్ ని చేయొచ్చు, వైప్ చేసేస్తారు కదా. మా వాడు చాలా వరల్డ్ ఫేమస్ అండి. ఎందుకో చెప్పండి నాకు. అది చూసారా కావాలని నేను చాలా నేను ఫేమస్ అని చూస్తున్నాను, చెప్తున్నాను. ప్రతి ఒక్కరు డిస్క్రైబ్ చేయాలి, బట్ హీఈస్ విత్ దట్ అన్నమాట. మీరు ఒకసారి జూమ్ చేస్తే మీరు చూడొచ్చు, హీస్ లైక్ మా వాడు చాలా ఫేమస్, తెలియకపోవచ్చు మీకు, బట్ ఫేమస్. సో మనం ఇందాక మాట్లాడే ఇన్ఫ్యూజన్ లో చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడు కానివ్వండి, చేసేటప్పుడు దేని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేస్తూ ఉంటారు? Mostly as a keyboard player, I handle all the lead parts anamata. So me and Vikas Anna, the guitarist, we both play the lead part. So mainly అవి కరెక్ట్గా ప్లే చేయడం కానీ, నోట్స్ కరెక్ట్గా చూసుకోవడం కానీ, సో కార్డ్స్ వాట్ ఎవర్ ద బ్యాక్గ్రౌండ్, వాట్ ఎవర్ ద లేయర్స్. సో వీ ఆల్సో వర్క్ విత్ లాట్ ఆఫ్ సౌండ్స్, వీ చేంజ్ లాట్ ఆఫ్ సౌండ్స్ ఇన్ ద బోర్డ్. సో దట్స్ ప్యూర్ టెక్నికల్ వర్క్. అది ఒకటైతే కీపింగ్ అప్ విత్ ద బ్యాండ్. సో రిహర్సల్స్లో అందరితో కరెక్ట్గా ఇఫ్ యూఆర్ కీపింగ్ అప్ ఆర్ నాట్, సో అవి నోట్స్ రాసుకోవడం కానీ, దాన్ని కరెక్ట్గా టెక్నికల్ వర్క్ ఈజ్ డెఫినెట్లీ మోర్. సో దట్ ఈస్ డెఫినెట్గా అది చాలా కరెక్ట్గా చూసుకుంటాము. సో దాని మీద ఎక్కువ వర్క్ చేస్తాము. అండ్ ఆల్సో డెఫినెట్లీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద టీమ్. సో మా అందరికి ఒక మంచి ర్యాప్ ఉంది. సో దట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు అస్. సో మేము ఎప్పుడు బాగా అంటే స్టేజ్ మీద అంతా హ్యాపీగా సీరియస్గా ప్లే చేస్తాము, ఆఫ్ స్టేజ్ కూడా అంతా బాగా కలిసిమెలిసి జాలీగా ఉంటాం అందరం. సో దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఎంజాయ్ ఆన్ స్టేజ్ అండ్ ఆఫ్ స్టేజ్ కూడా ఎంజాయ్ విత్ ద టీమ్ చాలా. సరే, అందరికన్నా ఎక్కువ కంపెనీ ఎవరు ఎంజాయ్ చేస్తారు? హార్డ్ క్వశ్చన్. మీరే చెప్పండి. వాడి నీ కంపెనీ ఎవరితో ఎక్కువ జెల్ అవుతారు? ఇట్స్ లైక్ వెరీ ఈజీ టు ఫన్ వర్క్ విత్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ అని క్వశ్చన్ వేస్తాను. గుర్తుపెట్టుకోండి అందరూ. యాక్చువల్లీ అందరూ నా ఫేవరెట్ అండి. ఓకే, సో నాకు కొంచెం నేను బాగా ఫన్ గా ఎంజాయ్ చేసేది విత్ ఆర్ బేసిస్ట్ అన్నమాట. యాక్చువల్లీ న్యాచురల్ గా, బట్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీ వన్. అందరితో ఎంజాయ్ చేస్తాను, కానీ అది కొంచెం న్యాచురల్ గా అయిపోతా ఉంటుంది. చెప్పాను, మా వాడు అసలు సైలెంట్ కిల్లర్ అన్నమాట. ఓకే, చాలా మంది చాలా ఇంట్రడక్షన్స్ చెప్పారు మీ గురించి. మీరు చెప్పండి, ఇన్ఫ్యూజన్ బ్యాండ్ స్టార్టింగ్ జరిగి నాకు తెలిసి 5 years అయిపోతుంది. 7 years లాంగ్ జర్నీలో 7 years స్టార్టింగ్ లోకి ఇప్పటికి ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏమనుకుంటున్నారు? ఎలా ప్రోగ్రెస్ అయింది అనుకుంటున్నారు? స్టార్టింగ్ లో నేను ప్రేమ్ బ్రో కాల్ చేశారు నాకు. అప్పుడు వచ్చాను, స్టార్టింగ్ లో ఉన్న బ్యాండ్ మెంబర్స్ వేరే, మధ్యలో చేంజెస్ వచ్చాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు నేను ఎక్కువ ఎంజాయ్ చేసే గ్రూప్ అయితే ఇప్పుడు ఉన్నది అనమాట. ఇప్పుడు నాకు చాలా ఫ్రీడమ్ ఉన్నది. వాట్ ఎవర్ మేము చాలా డిస్కస్ చేసుకుంటాం. అంటే బేస్ నాకేమైనా డౌట్స్ ఉన్నా అందరినీ అడగడం, కీబోర్డ్స్ మేము జామింగ్ లో అది. ఇప్పుడు నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఉన్నది అనమాట. ఎవరితో? అని మీరేం చెప్పారు కాబట్టి అందరిలో ఎక్కువ ఎవరితో ఉంది? అందరిలో ఎక్కువ కాదు రిత్విక్ తోని, ప్రేమ్ రోజు అలా ఒక పేరు. ఒక్క పేరు అది చెప్పడానికి అడిగాను అంత. ఓకే, సో ఏంటి ఇష్టం మీకు రిత్విక్ గారిలో? ఏంటా వైబ్? ఎక్కడ మ్యాచ్ అయింది? ఆన్ స్టేజా, బ్యాక్ స్టేజా? ఆన్ స్టేజ్, ఆఫ్ స్టేజ్ ఎప్పుడు కొంచెం జోరుగా ఉంటాం. కేసీ గారు, Yeah. రోజు మన హైదరాబాద్ ని చూస్తుంటే, హైదరాబాదే కాదు, వైజాగ్ అండ్ విజయవాడ, ఇప్పట్లో ఎవ్రీవేర్ ఎక్కడికి వెళ్ళిన స్మాల్ ప్లేసెస్ లో కూడా ఈ లైవ్ బ్యాండ్ కల్చర్ అనేది వచ్చేసింది. నెంబర్ ఆఫ్ బ్యాండ్స్, ఎంత మందికి ఎన్ని కెఫేస్ వస్తూ ఉంటే అన్ని బ్యాండ్స్ కూడా వస్తున్నాయి రోజు.
బయట చూస్తూ ఉంటే ఇలా రోజుకొక బ్యాండ్ ఇచ్చేసినప్పుడు బ్యాండ్ని రెస్టారెంట్నో పబ్నో కాకుండా లైవ్ బ్యాండ్నో కాకుండా బ్యాండ్ ఏంటని నేను చూసి వెళ్ళే రోజులు అయిపోయింది. అక్కడ ఫుడ్ బాగుంటుందా, అంబియన్స్ బాగుంటుందా అనేది పక్కన పెట్టి ఆ బ్యాండ్తో మన వైబ్ మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకుని వెళ్ళేది జనాలు. నార్మల్ పీపుల్ అయితే విల్ డూ దట్. ఆర్ ఇఫ్ యూ ఫిక్స్ టు వన్ రెస్టారెంట్ కానివ్వండి, పబ్ కానివ్వండి, ఈ రోజు ఏంటది ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసి దట్ చూసేసి మనం వెళ్తాం. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టు సాటిస్ఫై ద క్రౌడ్ అంటాను నేను. సో దాన్ని మీరు మిగతా బ్యాండ్స్తో డిఫరెన్షియేట్ చేసి దిస్ ఈజ్ అవర్ మోటో ఆఫ్ అవర్ బ్యాండ్ అని చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే కొంచెం ఎలాబొరేటెడ్ గానే చెప్పాలి ఇది. ఇట్స్ మ్యూచువల్ అండి. ఇప్పుడు ప్లేస్ లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫామ్ చేయడానికి ఒక స్టేజ్ లేదు అంటే మేము ఎంత బాగా పర్ఫామ్ చేసినా దానికి యూజ్ ఉండదు. అట్ ద సేమ్ టైం మంచి ప్లేస్ ఉండి మంచి బ్యాండ్ లేకపోతే, మంచి పర్ఫామ్ చేసే వాళ్ళు ఎవరు లేకపోతే అది కూడా లాభం లేదు. సో ఇట్స్ మ్యూచువల్. ప్లేస్ అండ్ బ్యాండ్ రెండు మ్యాచ్ అవ్వాలి, అప్పుడే ఆడియన్స్ కి ఎప్పుడైనా కూడా ఏంటంటే అండి, చెప్పాను కదా పొద్దు నుంచి సాయంత్రం వరకు అందరూ ఫుల్ ఏవో టెన్షన్స్ తో రకరకాల. మ్యూజిక్ ఈజ్ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్. సో వచ్చిన వాళ్ళు ఆ ఉన్న 2-3 అవర్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. యూనో ఆ రెస్పాన్సిబిలిటీ మా అందరి మీద చాలా ఉంటుంది. బికాస్ దట్స్ వాట్ అల్టిమేట్లీ అన్ ఆర్టిస్ట్ షుడ్ డూ. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము 7 long years ఈజ్ నాట్ ఎ వెరీ స్మాల్ టైం. 7 years ఇంకా ఎక్కువైంది, మోర్ దెన్ 7 years. 7 years నుంచి రన్ చేస్తున్నాము అంటే దిస్ ఇస్ ద కన్సిస్టెంట్ పాయింట్ విచ్ ఇస్ యాక్చువల్లీ డ్రైవింగ్ అస్. సో కాబట్టి కన్సిస్టెంట్గా ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తూ, అఫ్ కోర్స్ దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్, లేవు అని చెప్పము. వేరే బ్యాండ్ ఏం చేస్తున్నారు అనేది కంపారిజన్ నేను చేయలేను, బికాస్ ఒక్కొక్క బ్యాండ్కి ఒక్కొక్క యూనిక్ ఫీచర్ ఉంటుంది. మాది the formula which we follow, which we try to keep that point in a consistent way is idanamata. Okay. So we try to engage audience. వాళ్ళు ఉన్న 2-3 hours లో హ్యాపీగా ఎంజాయ్ చేసి అమ్మయ్య బాగుందిరా బాబు అని చెప్పి ఒక మైండ్ సెట్ తో వెళ్ళాలి అనేదే మా ఐ కెన్ ఇంటెన్షన్. సీ ద క్రౌడ్. ఒక్కొక్కళ్ళకి కొన్ని బ్యాండ్స్ కి ఒక సర్టన్ ఏజ్ ఆఫ్ పీపుల్ ఉంటుంది, బట్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ కి ఆల్ ద ఏజెస్ ఆఫ్ ఫాలోయింగ్ ఉందని నేను చూస్తుంటాను. బికాస్ వెన్ ఐ కేమ్ టు దెన్ చూసినప్పుడు లైక్ అన్ని ఏజెస్ వాళ్ళు కూడా దిల్ కమ్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ ఓల్డ్ సాంగ్స్ అండ్ న్యూ సాంగ్స్. దే హ్యావ్ దట్ వైబ్ కాబట్టి. సో ప్రతి ఒక్క బ్యాండ్ కి ఒక ఫేవరెట్ సాంగ్ అనేది ఉంటుంది కదా, అంటే వీళ్ళు వచ్చినప్పుడు ఈ సాంగ్ కంపల్సరీగా వినాలనేది మా క్రౌడ్ కి అయితే పక్కా ఉంటుంది వెళ్ళినప్పుడు. మీకు వచ్చే సాంగ్ రిక్వెస్ట్ లో ఎక్కువ హైయెస్ట్ వన్ ఏంటో ఇప్పుడు మా కోసం పాడాలి. కంపల్సరీగా ఈ సాంగ్ లేకుండా మా బ్యాండ్ ఈ నైట్ అవదు అనుకునే సాంగ్. మా బ్యాండ్ కి కొన్ని యూనిక్ సాంగ్స్ ఉన్నాయండి. ఎందుకంటే స్పెసిఫికలీ మీరు అన్నట్టే ఈ బ్యాండ్కి వెళ్తే ఈ సాంగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అన్న కొన్ని పాటలు ఆల్రెడీ ఫిక్స్, అంటే చాలా మంది వైబ్ అయ్యి కంపల్సరీ ఇది కావాలి అనే కొన్ని పాటలు. ఒకటి మెరిసేటి పువ్వ అనే పాట ఉంది. అది మేము కంప్లీట్ గా దాన్ని ఏం చేసామంటే ఒరిజినల్ సాంగ్ లా కాకుండా దానికి డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేసాం ఫ్యూజన్ స్టైల్లో. అది యాక్చువల్లీ చూస్తే ఒక ప్రాపర్ క్లాసికల్ సినిమాటిక్ క్లాసికల్ సంబంధించిన ఒక సాంగ్ కంపోజిషన్ అది. దాన్ని కంప్లీట్ గా ఒక ఫ్యూజన్ స్టైల్లో దాన్ని ప్రెజెంట్ చేస్తున్నాం చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఆ ఐడియా అంతా కూడా మా ప్రేమ్ గారిదే. సో దానికి ఈ కైండ్ ఆఫ్ స్టైల్ చేయాలి అని చెప్పి ఆయన పెట్టిన ఐడియా అది. అండ్ అది చాలా 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 మంచి రెస్పాన్స్ వస్తుంది. దట్ గేవ్ అస్ అ వెరీ యూనిక్ నేమ్. రీసెంట్లీ అఫ్ కోర్స్ మీరు వారణాసి సినిమాలో సంచారి సాంగ్ ఉంది కదా, సో సంచారి సాంగ్ కి కూడా వి హావ్ గాట్ లాట్ ఆఫ్ రెస్పాన్స్. అండ్ అఫ్ కోర్స్ ప్రతి సాంగ్ ఇంకా మేము పవన్ కళ్యాణ్ గారి మెడ్లీస్ కూడా చేస్తూ ఉంటాము. అఫ్ కోర్స్ చాలా మంది వచ్చేవాళ్ళు బాలయ్య గారి పాటలు అడుగుతారు, పవన్ కళ్యాణ్ గారి పాటలు అడుగుతారు కాబట్టి సో వాళ్ళ కోసం స్పెషల్లీ డిజైన్ చేసిన సాంగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అఫ్ కోర్స్ చాలా మందికి ఫేవరెట్ యాక్టర్స్ ఉంటారుగా, ఇప్పుడు చిరంజీవి గారి పాటలు కొంతమంది అడుగుతారు. పెద్దవాళ్ళు అయితే కంపల్సరీ హార్డ్ కోర్ మెగాస్టార్ గారి ఫ్యాన్స్ ఉంటారు, ఒక సాంగ్ పాడాల్సిందే. ఓ ఎస్, ఖచ్చితంగా. సో కాబట్టి అలాంటివి చాలా పాటలు ఉన్నాయి. అది మీరు అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా షోకి రావాలి. బికాజ్ ఇక్కడ మేము 6 members ఉన్నాము, one person is missing, మా సౌండ్ ఇంజనీర్ is missing.
బికాస్ మేము ఎంత బాగా ప్లే చేసినా ఎంత బాగా పాడినా కూడా ఆడియన్స్ దాకా ప్రాపర్ సౌండ్ రీచ్ అవ్వలేదు అంటే అది పెద్ద యూజ్ ఉండదు. సో మా సౌండ్ ఇంజనీర్ శరత్ బాబు ఆయన పేరు. సో ఆయన ఇచ్చే ఎక్స్పీరియన్స్ అంతే చెప్తున్నానుగా, ఆ లైవ్ షోకి వచ్చి ఆ లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా మంది చేశారు, బట్ చేయని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. అలా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే ఓకే ఈ మ్యూజిక్ లో ఏం మ్యాజిక్ ఉంది అనేది అప్పుడే తెలుస్తుంది. ఓకే, సో మా కోసం ఒక సాంగ్. యమహానగరి కలకత్తా పురి నమహోగిరి ఔరావారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెనుమది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెనుమది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెనుమది యమహానగరి కలకత్తా పురి నమహోగిరి సూపర్ సూపర్ సూపర్. ప్రేమ్ గారు, మీరు ఈ బ్యాండ్ స్టార్ట్ చేశారని చెప్పినప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉన్నాను. ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళ కిడ్స్ జనరల్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లేదనుకోండి, చాలా జనరేషన్ మారిపోయింది, వాళ్ళ అబ్బాయిలు డాక్టర్, యాక్టర్, ఇంజనీర్ ఆర్ యూనో వాళ్ళకంటూ ఒక ఇది ఉంటుంది కదా. ఫస్ట్ టైం మీరు వెళ్ళి మీ ఇంట్లో చెప్పినప్పుడు బ్యాండ్ స్టార్ట్ చేయాలి, ఇలా సింగర్ అవ్వాలనో ఆర్టిస్ట్ అవ్వాలని అన్నప్పుడు మీ ఫాదర్ మీ మదర్ నుంచి మీకు ఎలాంటి ఎంకరేజ్మెంట్? అంటే నేను బ్యాండ్ కన్నా ముందు జనరల్గా మ్యూజిక్ ఫీల్డ్లో నుంచే ఉన్నాను కాబట్టి అప్పుడు స్టార్టింగ్లో నేను మ్యూజిక్ నేర్చుకుంటప్పుడు ఇంట్లో సపోర్ట్ చేయలేదు. ఓకే, అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవరు మ్యూజిక్లో లేదు. సో ఎందుకు ఇవన్నీ, నీకు చదువుకోవచ్చు కదా, కాలేజ్కి వెళ్ళొచ్చు కదా. నేను కాలేజ్ డిగ్రీ మధ్యలోనే ఆపేసాను, సెకండ్ ఇయర్ మ్యూజిక్లోకి వచ్చేసాను నేర్చుకుందామని. అంటే నేను హాబీగా స్టార్ట్ చేసి నేను ఫుల్ టైం అవుతాను అనుకోలే, జస్ట్ ఏదో హాబీగా నేర్చుకొని స్టార్ట్ చేసి ఫుల్ టైం అయిపోయాను ఇప్పుడు. బట్ ఇంట్లో స్టార్టింగ్ ఒప్పుకోలే, బట్ ఇప్పుడు ఉన్న పొజిషన్ చూసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో మీకు లైవ్ లో మీ ఆరుగురిలో ఎవరికన్నా లైవ్ లో లైక్ ఏమంటారు ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన దాని గురించి మాతో షేర్ చేసుకోవాలి. ఎవరైనా సరే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇట్ లైక్ అమేజ్డ్ యూ, లైక్ ఫ్రమ్ ద క్రౌడ్ కానివ్వండి, చూసి వచ్చిన వాళ్ళు కానీ, లైక్ ఫ్యాన్ మూమెంట్. సంచారి సాంగ్ అంటే చెప్పాను కదా, స్టార్ట్ చేసిన కొత్తల్లో పర్ఫామ్ చేసినప్పుడు మా బ్యాండ్ పేజ్ లో పెట్టడం జరిగింది. ఓకే, టీమ్ మెంబర్స్ ఆ సాంగ్ చూసి దానికి దే గేవ్ ఎ రిప్లై అన్నమాట. ఓకే, సో అంటే వారణాసి మూవీ ఆ టీం దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ రావడం అనేది, ఎవరు ఫస్ట్ చూసారు, ఎవరు అందరు కలిపి షేర్ చేసుకున్నప్పుడు ఎలా ఉండిందా వైబ్? డెఫినెట్లీ చాలా థ్రిల్డ్ గా, హ్యూజ్ అప్లాస్ ఫ్రమ్ దెమ్. యా, బికాస్ వారణాసి అనేది ఇట్స్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మూవీ. కరెక్ట్ కరెక్ట్. తొందరలో మొత్తం వరల్డ్ అంతా కూడా యునో ఆ మూవీ గురించి మాట్లాడతారు. ఇట్స్ అ వెరీ 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 బిగ్ థింగ్ విచ్ ఇస్ గోనా హ్యాపెన్ ఇన్ ఇండియా మూవీకి సంబంధించి. సో అలాంటి టీం దగ్గర నుంచి యునో అప్రిసియేషన్ రావడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. కరెక్ట్ కరెక్ట్. సో అయితే ఏదైనా సరే కాన్సర్ట్ ఆర్ పర్ఫార్మెన్స్ ఎనీథింగ్ ఒక్కొక్కసారి మనకి డిజాస్టర్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో అలాంటి మూమెంట్ ఏదైనా మా కోసం షేర్ చేసుకోండి ప్లీజ్. యా, డిజాస్టర్స్ చెప్తారు. అంటే మేము స్టార్ట్ చేసిన 7 years లో మాకు డిజాస్టర్ అన్నది ఇప్పుడు డిజాస్టర్ అంటే ఇప్పుడు పర్ఫార్మ్ చేయాలి, ఇలా లాస్ట్ మినిట్ లో ఆగిపోవడమో, లేదా సంబడి ఇస్ మిస్సింగ్ హియర్ అండ్ నో ఎనీ లాస్ట్ మినిట్. అంటే మా సైడ్ నుంచి వచ్చినవి ఏం లేవండి. ఓకే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల జరిగినవి కొన్ని ఉన్నాయి. అవి కూడా జస్ట్ ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఇష్యూస్. ఓకే, యా, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎలా మేనేజ్ చేస్తారు? ఒకసారి రీసెంట్లీ ఏం జరిగింది అంటే వర్షం పడింది, అసలు భయంకరంగా వర్షం పడింది. ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ది వెన్యూ, బట్ వర్షం పడడం వల్ల అక్కడ ఏమైపోయిందంటే రోడ్స్ అన్ని జామ్ అయిపోయాయి. ఆ వెన్యూకి రావాల్సిన ప్లేస్ మొత్తం జామ్ అయిపోయి ఆడియన్స్ రాలేకపోయారు. సో లాస్ట్ ఒక 20 minutes ఉంది అనగా పర్ఫామ్ చేయడానికి we had to call off the show. Okay. సో అలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల జరిగిన ఇష్యూసే తప్పితే ఆబ్వియస్లీ ఇప్పుడు వర్షం పడినప్పుడు అంత పెద్ద పడినప్పుడు అలా పవర్ పోయింది కొన్నిసార్లు. ఒకసారి దేర్ వాజ్ ఎ పవర్ ఇష్యూ. సో అలా మా సైడ్ నుంచి ఎప్పుడు అలాంటిది ఏం జరగలేదు. మేము పర్ఫామ్ చేసిన ఇన్ఫాక్ట్ మేము లాస్ట్ ఇయర్ US టూర్కి వెళ్ళాము, ఈ ఇయర్ మొన్న UK వెళ్ళాము, తర్వాత UKలో 3-4 shows చేసాము, ఐర్లాండ్లో షో చేసాము, ఆస్ట్రేలియాలో షోస్ చేసాము, సిడ్నీ అండ్ మెల్బోర్న్లో.
సో అన్ని చోట్ల కూడా వీ హ్యావ్ గాట్ ఎ వెరీ మ్యాసివ్ రెస్పాన్స్. ఇన్ఫాక్ట్ 2026 మేము అనౌన్స్ కూడా చేసాము దట్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ గ్లోబల్ టేక్ ఓవర్ అనే ట్యాగ్ లైన్ తో వీఆర్ యాక్చువల్లీ మూవింగ్ ఫార్వర్డ్. కరెక్ట్. సో యూ హ్యావ్ మీరు లాస్ట్ మూమెంట్ లో కూడా మా కోసం టైం ఇచ్చారు అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద యూఎస్ ట్రిప్ గురించి చెప్పండి కేసీ గారు. ఏంటి అసలు ఎక్కడెక్కడ పర్ఫామ్ చేయబోతున్నారు, ఏ స్టేట్స్ వెళ్ళబోతున్నారు? లైక్ ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. యుఎస్ కి వస్తున్నాము ఇన్ దిస్ ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 3 months అక్కడే ఉండబోతున్నాము. సో యుఎస్ లో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా యాక్చువల్ చాలా మంది ఎస్ కరెక్ట్ వెయిటింగ్, దే బీన్ వెయిటింగ్ యాక్చువల్లీ. కరెక్ట్. సో వెయిట్ చేస్తూ ఉన్నారు మేము ఎప్పుడు వస్తున్నాము అని. మేము తొందరలో వస్తున్నాము, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మీ సిటీస్ కి వస్తున్నాము, దగ్గరలో వస్తున్నాము. సో గెట్ రెడీ. షెడ్యూల్ ఏంటి అనేది మీకు తెలియాలి అంటే మా బ్యాండ్ పేజ్ లో మేము అప్డేట్స్ అన్ని పెడుతూ ఉంటాము. స్పెసిఫిక్ డేట్స్ అండ్ స్పెసిఫిక్ సిటీస్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మా ట్రిప్ అంతా కూడా చూస్తున్నది యూనివర్సల్ రెడ్ కార్పెట్ వాళ్ళు. దే ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ డాలస్ ఇన్ యుఎస్. సో యూఆర్సీ వాళ్ళు మొత్తం అంతా ఈ ట్రిప్ మాది ఆర్గనైజ్ చేస్తున్నారు ఈసారి. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే ఆర్గనైజ్ చేశారు. సో 2025 కూడా వాళ్ళే చేశారు, 2026 కూడా వాళ్ళే చేస్తున్నారు. సో వీఆర్ ప్రిటీ మచ్ ఎక్సైటెడ్ టు మీట్ యూ ఆల్. యుఎస్ లో ఉన్న తెలుగు వాళ్ళందరూ తెలుగు పాటలు ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇన్ఫ్యూజన్ షోస్ అటెండ్ అవ్వండి. సో తప్పకుండా ప్రీ బుక్ చేసుకోండి, డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అండ్ 25 కి 26 కి ఉన్న అప్గ్రేడ్స్ ఏంటంటారు, ఏం జరిగాయి అంటారు? ఓ మై గాడ్, చాలా ఉంది. హ్యూజ్ అంటారు. సో అసలు ఆ వైపు కి ఈ వైపు కి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది మీకు. ఓకే. సో చాలా వచ్చిన ఆడియన్స్ లాస్ట్ ఇయర్ షోస్ కూడా చాలా బాగా జరిగాయి. మా షోస్ అన్ని కూడా వీ హావ్ గాట్ ఎ వెరీ మ్యాసివ్ రెస్పాన్స్. ఈసారి ఇంకా డబుల్ ధమాకా ఉంటుంది మీకు. సో ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వచ్చిన ఆడియన్స్ ఫర్ షూర్. సో ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. టీమ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అండ్ వెయిటింగ్ ఎవరు నెక్స్ట్? ఓకే, హి ఇస్ వెయిటింగ్ ఫర్ దట్ క్వశ్చన్. ఓకే, ఎవరు అడుగుతారా ఓకే 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 ఓకే. సో ఆఫ్టర్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ 1 year ఆఫ్ జర్నీ అన్నారు కదా. సో 1 year జర్నీ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అప్రిసియేషన్స్ ఏంటి? లైక్ లైఫ్ లో మీరు చూసిన చేంజెస్ ఏంటి? Definitely life has become a lot better అండి, and it has become a lot challenging చెప్పాలంటే, because throughout my life I've been looking for a place like this, so a beautiful team, and not only on stage, off stage kuda, where I can be comfortable and very happy with the team. So I'm very happy. So actually band join avak mundu I used to attend their shows in clubs anamata. So I used to go with my friends set. So I used to work with other bands. So 2022 lo I've come into this live band culture. So before that I was actually studying my medicine. So I was from a kind of medical background. So I was about to become a doctor. Okay, somehow doctor boy actor వినట్టు మీరు డాక్టర్ boy. దానికన్నా ముందు లాయర్ చదివేశాడు మా ఓ మై గాడ్. ఆ లాయర్ కన్నా ముందు ఆల్రెడీ ఇంజనీరింగ్ చేసేసాడు. So I was on a journey to become a doctor, but somehow I've become a full-time musician now. Okay. So తర్వాత ఒక రోజు సడన్ గా ప్రేమన్న he called me through a very good friend. Okay. So that's how I got placed into this band, and last 1 year it has been extremely great. So నా డ్రీమ్ ఉండేది to travel to a lot of countries and to play. సో ఇప్పుడు అన్నారు కదా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని. సో నేను ఎలా థింక్ చేస్తున్నా, అరే పెళ్ళి అయిపోయే ముందు బాగా మొత్తం తిరగాలి, వెళ్ళి అక్కడిక్కడ ప్లే చేయాలి, గ్లోబల్ ప్లాన్ చేశారు. అలానే అనిపించింది, అమ్మ ఇది నా కోసం జరుగుతున్నట్టుంది. సో అన్నట్టు, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు లివ్ మై డ్రీమ్, అండ్ ఎస్పెషలీ మా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ అయితే అందరూ చాలా షాక్ అయిపోయారు అనమాట. సో అందరూ దే వర్ లైక్ వెరీ హ్యాపీ, అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏంటి చేంజ్ అన్నట్టు. సో మై ఫ్యామిలీ ఈస్ వెరీ హ్యాపీ, అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ ప్రౌడ్, అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్ మీ. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్? బిగ్గెస్ట్ కాంప్లిమెంట్? అవును. ఇప్పుడు చూడండి, ఏదో ఒక విషయంలో మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఏంటంటే సర్లే ఓకే ఓకే అది అంటారు కదా, వాళ్ళ నుంచి కమెంట్ కాంప్లిమెంట్ వచ్చినప్పుడు విల్ ఫీల్ ఓకే ఐ డిడ్ దిస్ అనిపిస్తుంది కదా. సో అలాంటి మూమెంట్ కొన్ని ఉన్నాయండి, అంటే స్పెసిఫిక్ గా ఐ కాంట్
కానీ ఐ హ్యావ్ ఫ్యూ మెంటర్స్ ఇన్ మై లైఫ్. నేను మ్యూజిక్ నేర్చుకున్నాను, సో వీఆర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ అనమాట. సో కీబోర్డ్ ప్లేయర్స్ కానీ సింగర్స్ కానీ హూ ఐ లుక్ అప్ టు, సో జస్ట్ లైక్ ఐ లుక్ అప్ టు ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. సో ముందు ఇక్కడికి రాకముందు దట్ వాజ్ డిఫరెంట్ థింగ్. సో వన్స్ ఐఎమ్ ప్లేస్డ్ హియర్, సో వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ షోస్, సో all my mentors who I used to look up, they were calling me, they were like telling me, you're in a very good place and you're playing very nice, baga place now, you've improved a lot. So that is true, definitely true. Definitely నేను వచ్చాక 1 year లో I've learned a lot from everyone actually. So అందరు నాకు హెల్ప్ చేస్తారు, I learn a lot of things from everyone. So చాలా ఇంప్రూవ్ అయ్యాను అని అని చెప్పడం కానీ, సో all these things, definitely that's a very big compliment. సో లీడ్ గిటారిస్ట్ గా మీరు 7+ years ఆఫ్ జర్నీ ఆఫ్ దిస్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ చూసారు కదా. సో ఎన్నో అప్స్ చూసుంటారు లైక్ అన్నిట్లో కూడా. బట్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇందాక మనం మాట్లాడుకున్నది కాకుండా ఇట్స్ లైక్ ఏది మీకు చాలా అంటే ఈ షో ఆర్ కాన్సెప్ట్ ఇక్కడ నేను పర్ఫామ్ చేసినప్పుడు మా బ్యాండ్ తో టోటల్ సాటిస్ఫాక్షన్ అనిపించిన మూమెంట్? వాళ్ళ వైఫ్ ని చూసినప్పుడు నిజంగా అవునా? ఓకే, వాళ్ళ వైఫ్ గారు చెప్పు నువ్వే చెప్పు. మీరు చెప్పండి. నేనేదో చెప్తా, చెప్పు. నీ వైఫ్ గురించి No, మీరే చెప్పాలి, మీరే చెప్పండి. నేను అయ్యాక నేను చెప్తా. మరి ఇంత ఓపెన్ గా చెప్తే ఇంటికైనా పడ్డాను నీకు. ఓకే, మూమెంట్ గురించి చెప్తాను. చెప్పండి. Wife Yes. వద్దు. Okay. వైఫ్ వద్దా? Wife అండి, yeah. అది పెళ్లి కాకముందు ఇంకా చాలా అయినాయి కదా. సరే సరే. అయితే there was show that they been doing in HCC Gachibowli అన్నమాట. So venue. Okay. That time the show was fully packed and people like 150 to 200 members are waiting outside. And the crowd was like చాలా సూపర్ ఉండే. And the show went like really crazy. Okay. That was the best moment that we hit. So after long time and ఆ మధ్యలో కూడా ఒక్కొక్క క్రౌడ్ ఎందుకో తగ్గిపోవడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ క్రౌడ్ వచ్చింది అనమాట. వచ్చినప్పుడు ఒకటిసారి వచ్చేసి వాళ్ళు వచ్చి చెప్తారు అనమాట, ఇట్ వాస్ లైక్ పీపుల్ ఆర్ వెయిటింగ్ 100-150 members ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ యూ గైస్ అని. అంటే ఇట్ వాస్ లైక్ అమేజింగ్ మూమెంట్. Correct. సో ద జర్నీ అప్పుడే అనమాట బ్యాండ్ ఇస్ లైక్ గోయింగ్ టువర్డ్స్ అప్ స్టేజ్. సో దట్ వాస్ అమేజింగ్ థింగ్. ఓకే, ఎప్పుడు గుర్తుండిపోతుంది. మరి అది మాత్రం చెప్పలేదు, వైఫ్ మూమెంట్ ఏంటో లైఫ్ లో. కిషన్ చెప్తారు. ఓకే, మా వాడు బ్యాండ్ లో జాయిన్ అయ్యాక లైఫ్ మారిపోయింది వైఫ్ వల్ల. ఓకే. లేదు అంటే రీసెంట్లీ హీ గాట్ మ్యారీడ్. ఓకే. సో ఇక్కడ బ్యాండ్ నుంచే తన లైఫ్ పార్ట్నర్ కూడా పరిచయం అనమాట. నైస్. సో షీఈస్ లైక్ క్రౌడ్ నుంచి పరిచయం చేశారు. పెద్ద మనుషులు మా బ్యాండ్ లో ఉన్నారు, వాళ్ళ నుంచి పరిచయం. ఓకే. ఇప్పుడు మమ్మల్ని ఏమనుకుంటున్నాం, మా వల్ల పరిచయం మా గురించి లోపల మనసు మనుషులు ఏమనుకుంటున్నాం అది గట్టి. యాక్చువల్లీ మా ఇద్దరికి ఫస్ట్ ఫ్రెండ్ తను. ఓకే. నాకు ప్రేమ్ గారికి ఫస్ట్ ఫ్రెండ్. ఓకే. తర్వాత మా నుంచి తనకు పరిచయం అయింది. తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అన్నమాట. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గ్లోబల్ టూర్ అంటున్నాం కదా. ట్రావెల్ డైరీస్ అనేవి ఎప్పుడు మన లైఫ్ లో చాలా బెస్ట్ టైం కదా. ట్రావెల్ ని ఎలా ప్లాన్ చేస్తారు? ట్రావెల్ షవర్స్ లో వీళ్ళందరిలో బాగా ఫన్ ఎవరు, చాలా డౌన్, ఓకే, చిల్, లేజీ ఎవరు? మీరు చెప్పాలి, మీరే చెప్పాలి మాకు. సైలెంట్ గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏం చేయడం కోసం ఇప్పుడు మీరు వీళ్ళల్లో కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అదే, సో వీళ్ళందరిలో బాగా ఫన్, అబ్బా ట్రావెల్ ఒక ఎట్టి ప్లాన్ అవుతుంది అన్నప్పుడు బాగా జోష్గా ఉండేది, లేజీగా ఉండేది ఎవరు? అందరూ ప్రస్తుతానికి జోష్ లోనే ఉన్నాం మేము. ఫన్ చేసేదంటే ఆబ్వియస్లీ అందరం చేస్తాం. కొంచెం ఎక్కువ ఫన్ క్రియేట్ చేసేది మా ఫన్ క్రియేట్ నేను వద్దన్న క్రియేట్ చేస్తానండి. అంటే ఫన్ మళ్ళీ తన మీదే ఉంటది, తనే చేసుకుంటాడు, తన మీదే ఉంటది. ఓకే. ఇన్స్టా రీల్స్ ఎవరున్నారు ఎక్కువ? లైక్ ఇప్పట్లో ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్కి వెళ్ళినా ఇన్స్టా రీల్స్ ఆరుగురిలో ఎవరు బాగా? ప్రేమ్గా? ఓకే, బాగా తీసి ఓకే దీన్ని ఒక రీల్ చేసేయాలి, మేము చేసేయాలి, లైక్ ప్రేమ్ గారు. రీల్స్ చూసినప్పుడు ఐడియాస్ చెప్తాను, షేర్ చేసుకుంటాం. చూస్తూనే ఉంటారు. సో 7 years ప్లస్ జర్నీలో ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మా బ్యాండ్, ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది, అలాగే ఇన్ఫ్యూజన్ బ్యాండ్ గోల్ ఏంటి? అంటే ఈ 7 years నుంచి స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చామో నెక్స్ట్ ఇయర్ కూడా అదే స్టెప్ ఇంకో స్టెప్ వెళ్ళాలని అనుకుంటాం. అంటే గో విత్ ద ఫ్లో అన్నట్టుగా. అంటే మంచి పొజిషన్ లో ఇంకా మంచి వర్క్ చేయాలి, ఇంకా మంచి ప్లేసెస్కి వెళ్ళాలి అలా. అంతేగాని ఇంకా
ఎక్స్ట్రీమ్ గోల్స్ అయితే ప్రజెంట్ ఏం లేవు. ఓకే, కేసీ గారు నాకు ఒక క్వశ్చన్ ఇందాక నుంచి అడగాలని అనిపించింది. ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూ అనుకున్నామో అప్పటి నుంచి ఒక క్వశ్చన్ ఉండిపోయింది. సపోజ్ ఒక కాన్సర్ట్ ఆర్ పర్ఫార్మెన్స్ అనేది కన్ఫర్మ్ అయింది, ఈ పలానా ప్లేస్ లో మీరు పర్ఫార్మ్ చేయబోతున్నారు. సడన్ గా మీకు యూఆర్ అ సింగర్ ఇన్ లైక్ ఆల్ ద మూవీస్ అండ్ అదర్ థింగ్ ప్లే బ్యాక్ సింగర్ కూడా, సడన్ గా మీరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఇక్కడేమో ఈ రోజు టీమ్ పర్ఫార్మెన్స్ ఉంది. అలాంటప్పుడు దాన్ని ఎలా సిచ్యువేషన్ ని మేనేజ్ చేస్తారు? యాక్చువల్లీ మంచి క్వశ్చన్. ఎలా మేనేజ్ చేస్తాను అంటే చెయ్యాలి. ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చాయి. లైక్ కవర్డ్ యూ, లైక్ ఎవరు ఆ ప్లేస్ ని తీసుకొని మరి కవర్ చేస్తారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాండ్ స్టార్ట్ అయ్యాక ఇనీషియల్ గా నాకు ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉండింది స్టార్ట్ అయిన కొత్తలో. దాని తర్వాత కొన్నిసార్లు మీరు అన్నట్టు హెల్త్ కూడా సపోర్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ గొంతు షో ఉన్న రోజు గొంతు సడన్ గా జలుబు వల్ల దగ్గు వల్ల ఆగిపోయింది అనుకోండి, ఆ టైంలో ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మానస ఒకతే మేనేజ్ చేస్తుంది. లేదు ఇంకొంచెం ఏదైనా సపోర్ట్ కావాలి అంటే వేరే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ని యాడ్ చేసుకొని ఆ రోజు షో చేస్తూ ఉంటాం అన్నమాట. సో మానస గారు, ఫీమేల్ సింగర్ అనేది ఒక బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో ఏది ఎక్కువగా ప్రెషర్ చేస్తూ ఉంటుంది మిమ్మల్ని ఏదన్నా పర్ఫార్మెన్స్ ఇచ్చే ముందు? అంటే నాకు స్టేజ్ ఇస్ మై హ్యాపీ ప్లేస్. నాకు స్టేజ్ మీద ఉంటే ఏం టెన్షన్స్ ఉండవు. ప్రెషర్ అంటే అంటే అందరూ టీం అందరూ కష్టపడి క్యూరేట్ మెడ్లీస్ కానీ ఏదైనా, సో టెక్నికల్ గా నా సైడ్ నుంచి తప్పు రాకుండా ఉండాలి, అది ఫస్ట్ థాట్ ఎప్పుడు. అండ్ 90% ఆఫ్ ద టైమ్ స్టేజ్ మీద అందరం ఎంజాయ్ చేస్తాం. సో నేను ఎప్పుడైనా తప్పులు చేసినా టీం ఎప్పుడు లైక్ వెరీ సపోర్టివ్, అంటే ఎలా సపోర్ట్ చేస్తారు. సో ఎక్కువ శాతం నా సైడ్ నుంచి తప్పు రాకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఐ ట్రై మై బెస్ట్ టెక్నికల్ గా. ఓకే, సో మానస గారి పర్సనల్ లైఫ్ అండ్ చైల్డ్హుడ్ అండ్ లైక్ హౌ ఇక్కడ ఉండడానికి బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు? మా పేరెంట్స్ అండి. ఓకే, మై పేరెంట్స్ నన్ను అంటే నాకు కావాల్సినంత ఫ్రీడమ్, దెన్ ఎవర్ క్వశ్చన్ మీ, నన్ను ఎప్పుడు ఎందుకు ఏంటి నాకు ఎప్పుడు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. సో మై పేరెంట్స్, తర్వాత మై గురూస్ శ్రీ సౌమ్య అక్క అండ్ పుబాలి మాటు, కర్ణాటక అండ్ హిందుస్థానీ వోకల్స్ నేర్పిస్తున్నారు. సో హూఎవర్ ఐఎమ్ టుడే పాడగలుగుతున్నాను ఏదైనా అంటే డెఫినెట్ గా మా గురూస్ అండ్ మై ఫ్యామిలీ. ఓకే, అంతే. అంటే మ్యూజిక్ ఇలా అంటే ఫ్యామిలీలో అంతా నేర్చుకుని అలా ఏమీ లేదు. ఐ ఫీల్ ఐమ్ బ్లెస్డ్ అంతే. జర్నీ జస్ట్ అలా న్యాచురల్ గా ఫ్లో అయింది. సో ఐ ఫీల్ ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్స్ అంతే. ఓకే, ఇప్పుడు ఈ సంచారి సాంగ్ లేకుండా నాకు తెలిసి ఏ షో కూడా ఇన్కంప్లీట్ అయిపోతుంది. సో మా కోసం ఆ సాంగ్. కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజు పరుగేలే, మేఘాన్ని శ్వాసిస్తూ వెలుగాలై తిరిగేలే, ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలే, రారా రారా ధీరా ధ్రువతారా, రారా స్వైరా సంచారా, సంచారి సంచారి నినదించే రణభేరి, సంహారి సంహారి మృత్యువుపై తన స్వారీ, సంచారి సంచారి సాహసమే తన దారి, సంహారి సంహారి అసురులపై అసిధారి. సూపర్ 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 సో గుడ్. అక్కడి నుంచి వినడానికి ఇక్కడి నుంచి వినడానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో చెప్పండి, యుఎస్ ట్రిప్ అంటే ముందుగా అంటే ఇక్కడ వైబ్ డిఫరెంట్ గా ఉంటుంది, అక్కడ వైబ్ డిఫరెంట్ గా ఉంటుందా, లేదంటే ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? తెలుగు వాళ్ళు ఎక్కడున్న వైబ్ ఒకేలా ఉంటుంది. ఓకే, సో అది హైదరాబాద్ అయినా, వైజాగ్ అయినా, విజయవాడ అయినా, యుఎస్ అయినా, తెలుగు వాళ్ళు మా తెలుగు వాళ్ళకి ఏంటంటే ఎంజాయ్ చేయాలి, యూనో ఇది ఎక్కువ, అంటే ఆ మెంటాలిటీ ఎక్కువ కాబట్టి ఎంజాయ్ చేయాలి అనేది. యుఎస్ లో ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ వెయిటింగ్, అంటే వాళ్ళకి మండే టు ఫ్రైడే మొత్తం వర్క్ చేసి
యూనో సాటర్డే సండేనే వాళ్ళు ఎక్స్ప్లోర్ అంటే కొంచెం వాళ్ళకి కావాల్సింది ఎక్స్ప్లోర్ చేయాలి అని చూస్తూ ఉంటారు కదా ఆప్షన్స్. సో వాళ్ళ ఆప్షన్స్ కూడా తక్కువ అక్కడ. తెలుగు వాళ్ళు పర్ఫామ్ చేసి తెలుగు వాళ్ళ ప్రోగ్రామ్స్ చూడాలి అన్న ఆప్షన్స్ తక్కువ కాబట్టి, సో అలాంటి వాళ్ళందరి కోసం కూడా మేము దగ్గర అవ్వాలనుకునే, ఇన్ఫాక్ట్ అదే చెప్పాను కదా, వేరే కంట్రీస్ ఇప్పుడు ఆస్ట్రేలియా, యూకే, ఐర్లాండ్ చేసినవి కూడా అలా చేసినవే మేము అన్ని కూడా. సో చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ యుఎస్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆస్ట్రేలియా అండ్ యూకే, ఐర్లాండ్ అవి కూడా చాలా సోల్డ్ అవుట్ అన్ని సోల్డ్ అవుట్. లుకింగ్ ఫార్వర్డ్ అండ్ మేమందరం కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం యుఎస్ టూర్ గురించి. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఓన్లీ రోడ్స్ బిల్డింగ్స్ తేడా అనిపిస్తుంది, కానీ మనం ఒకసారి వెన్యూకి వెళ్ళిన తర్వాత మన క్రౌడ్ చూస్తే మన వాళ్ళు హోమ్ ఫీల్ అన్నది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కంటే కూడా అక్కడ ఇంకెక్కువ మాస్ ఉంటుందని నాకు అనిపిస్తుంటది వైబ్ లో కూడా. ఇట్స్ లైక్ మోర్ అన్ని రకాలు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. అంటే ఇన్ఫ్యూజన్ స్పెషాలిటీ ఏంటంటే మా స్ట్రాంగెస్ట్ పాయింట్, ఇప్పుడు ఒక ఏ కంట్రీ కానీ ఏదైనా షో కానీ ఏదైనా వెన్యూ, అది ఏదైనా ప్రైవేట్ ఆర్ కార్పొరేట్ కాలేజ్, ఎనీథింగ్, వెడ్డింగ్ కానీ, జనరల్గా ఎవరైనా షోకి వెళ్ళే ముందు ఏజ్ గ్రూప్ ఏంటి, అక్కడ క్రౌడ్ రేషియో ఏంటి, బాలీవుడ్ మీన్ టాలీవుడ్, ఏ సాంగ్స్ ఎక్కువ పాడతారు, పాత సాంగ్స్ పాడాలా, కొత్త సాంగ్స్ పాడాలా, ఇవి ఏమి మేము అడగండి, షో చేసుకుంటా వెళ్ళిపోతాం. ఎందుకంటే మా దగ్గర అన్ని రకాల సాంగ్స్ ఉంటాయి, పాతవి, కొత్తవి, హిందీ, తెలుగు, కంప్లీట్ ఒక బాలీవుడ్ షో 3 hours ఇచ్చిన నాన్ స్టాప్ బాలీవుడ్ సాంగ్స్ పాడేస్తాం. సో కంప్లీట్ మెలోడీ సాంగ్స్ అన్నా మెలోడీ పాడతాం, కంప్లీట్ డాన్సింగ్ నెంబర్స్ అన్నా కంప్లీట్ డాన్సింగ్ నెంబర్స్ ఉంటాయి. సో మొత్తం కంప్లీట్ ఒక పవర్ ప్యాక్ అన్నమాట. సో ఎప్పుడు మేము ఎంక్వైరీ చేయము షో ఇలాంటిది అని. అక్కడికి వెళ్ళాక ఈవెంట్ మేనేజర్ లేదా క్లయింట్ ని అడిగి అప్పటికప్పుడు మేము ప్లాన్ చేసుకుంటాం. అప్పటికప్పుడు ఆడియన్స్ టేస్ట్ ని బట్టి కూడా ఆన్ స్పాట్ చేంజ్ చేసిన సాంగ్స్ కూడా. అది లాస్ట్ టైం నేను విన్నప్పుడు అలా లాస్ట్ మినిట్ చేంజెస్ చేయడం చాలా కష్టం అని వింటాను. మా అందరికి వి ఆర్ ఫ్లెక్సిబుల్ బికాస్ సో మెనీ రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి కదా మీకు. మరి మీరు ఆల్రెడీ ఒకటి ముందే ప్లాన్ చేసుకుంటారా బ్యాండ్ కంటే ఒక ప్లే లిస్ట్ అని, లేదంటే లాస్ట్ మినిట్ లో కూడా ఇన్కార్పొరేట్ చేస్తుంటారు? ఎలా ప్లాన్ ఉంటుందండి ఒకటి, ఈ రోజు ఈ సాంగ్స్ చేద్దామని ఒకటి ఉంటుంది, బట్ ఇంకా అక్కడ క్రౌడ్ డిమాండ్ బట్టి అక్కడ మనకి ఏ సాంగ్స్ కి వైబ్ అవుతున్నారో చూసి అప్పటికప్పుడు కూడా చేంజెస్ చేస్తాం రిక్వెస్ట్ బట్టి. ఓకే, బట్ కష్టంగా అనిపిస్తుందేమో కదా, అంటే లైక్ లాస్ట్ మినిట్. ఓకే ప్రేమ్ గారు, ఇప్పుడు మీ దగ్గరికి ఒక పర్ఫార్మెన్స్ కోసం అని రిక్వెస్ట్ వచ్చింది అండ్ యూఆర్ డూయింగ్ టు అ కాన్సర్ట్ ఆర్ ఎనీథింగ్, హౌ బ్యాక్ స్టేజ్ ప్రాక్టీస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? ఎప్పటికప్పుడు మేము సాంగ్స్ అన్ని అప్డేట్ చేసుకుంటాం. ఇప్పుడు మాకు ఆడియన్స్ డిమాండ్ కూడా అర్థమవుతుంది కదా, కొత్త సాంగ్స్ వచ్చినా లేకపోతే ఏదైనా ఎక్కువ రెగ్యులర్ గా రిక్వెస్ట్లు వస్తుంటాయి మాకు, స్టేజ్ పైన స్లిప్స్ పైన రాసేస్తుంటారు. సో అవి ఎక్కువ వచ్చినప్పుడు ఈ సాంగ్ చేద్దాం అనుకునే సాంగ్స్ లోంచి ఫస్ట్ తీసుకుంటాం మేము. ఇంకోటి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఏమున్నాయి సాంగ్స్ కొత్త వాటిలో అవి తీసుకొని ఇందాక చెప్పినట్టుగా వాటికి సింగిల్ సాంగ్ కన్నా మేము ఒక 3-4 సాంగ్స్ తీసుకొని కలిపి ఒక మ్యాషప్ లాగా చేయడానికి అది దానికి ఎక్కువ చేసాం. ఎందుకంటే ఇప్పుడు అదే కేసీ బ్రో చెప్పినట్టు ఒక 5 minutes ఒకే సింగిల్ సాంగ్ ని వినడం కన్నా 5 minutes లో ఒక 3-4 సాంగ్స్ విన్నప్పుడు వాళ్ళు దానికి ఎక్కువ వైబ్ అవుతున్నారు. సో ఆ ఒక ట్రెండింగ్ సాంగ్ తీసుకొని దానికి పాతవి కూడా ఏం యాడ్ చేయొచ్చు, ఒక ఇంగ్లీష్ సాంగ్ తీసుకొని ఒక బాలీవుడ్ సాంగ్స్ తో ఒక తెలుగు సాంగ్, సో డిఫరెంట్ గా మేము ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాం. సో అందరికి డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ముందు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు, బ్యాక్ స్టేజ్ ప్రాక్టీస్ చేసి రిహార్సల్స్ చేసేటప్పుడు అందరూ ఉండాలా కంపల్సరీగా? కంపల్సరీ. ఓకే, సో అయితే ఫస్ట్ వచ్చేవాళ్ళు ఎవరు, లాస్ట్ వచ్చేవాళ్ళు ఎవరు ప్రాక్టీస్ కి? లేట్ కమ్మర్ ఎవరు? లాస్ట్ మా రిత్విక్. అదేంటండి, లైక్ యూత్ యంగ్, యూ షుడ్ బి ఫస్ట్. వస్తాడు, అప్పుడప్పుడు వస్తాడు. ఓకే, ఫస్ట్ విజయ్ వస్తాడు. ఓకే, మానస కూడా అందరం టైం కి వస్తాం. ఒక 5 minutes రిత్విక్ కొంచెం మధ్యలో పనులు చాలా అటెండ్ అయ్యి రావాలి. పార్కింగ్ లో మేకప్ చేసుకుంటాం. సరే, అయితే కార్ దిగేసి టకటక బ్యాగ్ వేసుకొని 1 minute లో పైకి వస్తాం, ఎవరికే ఉండవు. అతను కార్ దిగినాక ఒకసారి చూసుకొని అంటారు అన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ మళ్ళీ పర్ఫ్యూమ్ తీసుకొని ఒకసారి అలా కాన్సర్ట్ షో జరుగుతున్నప్పుడు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి ఎవరైనా ఎప్పుడైనా టిష్యూ పేపర్ మీద కాంప్లిమెంట్ రాసి వచ్చింది, ఓకే సో అందులో ఏదైనా మా కోసం చెప్పాడు, అబ్బా అనుకున్నారా చూసేదా? నువ్వు రాసిచ్చినాయి కదా, సో మీరు కూడా రాసిస్తూ ఉంటారు అన్నమాట, రిత్విక్ గారు కూడా రాసిస్తూ ఉంటారు. ఒకసారి
ఒక షోలో టిష్యూ మీద నేను ప్లే చేస్తున్నప్పుడు నాది డ్రాయింగ్ చేసి ఇచ్చారు యాక్చువల్లీ. సో దే యాక్చువల్లీ డ్రూ అండ్ దే హావ్ సెంట్ మీ అనమాట. అంటే ఇట్స్ లైక్ కార్టూనిష్ థింగ్ ఓన్లీ, బట్ అది నాకు అది ఇప్పటికీ ఉంది నా దగ్గర యాక్చువల్లీ టిష్యూ. ఉంది అంతకి. నేను చూసాను. అది ఎవరు ఇచ్చారు? చెప్తే ఒక్కరంటే అయితే ప్రాబ్లం లేదు, చాలా మంది ప్రాబ్లం. అందుకే ప్రతి ఒక్క గ్రూప్ లో ఒక స్ట్రిక్ట్ పర్సన్ అనే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇట్స్ లైక్ మాస్టర్ లాగా. ఎవరు గ్రూప్ లో ఇంతకి ఎవరు ఆ మాస్టర్, సీరియస్ గా ఉండే మాస్టర్? ఓ కేసీ గారు అండ్ ప్రేమ్ గారా? అంటే దగ్గరకు వచ్చేటప్పుడు Yeah, ఈ మొత్తం వర్క్ ఇది ఫినిష్ చేయాలి అన్న దాంట్లో ఉంటాం. అది అయిపోయిందంటే వన్స్ నార్మల్ ఉంటాం. ఆ వర్క్ చేసేటప్పుడు కూడా అందరం ఫ్రీగానే ఉంటాం, అందరం ఫ్రీడమ్ ఉంటుంది. కొంచెం హర్డల్ ఎవరితో వస్తుంది, కొంచెం టైం పట్టే టైం ప్రాసెస్ వీళ్ళు 5గులో చెప్పండి మీరు ప్రేమ్ గారు. అర్థం కాదు. అందరిలోకి కొంచెం కష్టం ట్యూన్ చేయడం టైం పడుతుంది అనేవాళ్ళు ఎవరు? ఏదైనా అందరూ సింక్ లో ఉంటారంటారు. ఓకే. జామింగ్ సెషన్స్ ఉన్న రేపు జామింగ్ ఉందంటే టీం అంతా ప్రిపేర్డ్ గానే వస్తారు. అక్కడ వచ్చి ప్రిపరేషన్ ఏమి ఉండదు, ముందే ప్లాన్ చేసుకొని అందరూ ప్రిపేర్ అయ్యి వస్తాం. సో చిన్న చిన్న మాడిఫికేషన్స్ అలా ఏమన్నా ఉన్నప్పుడు డిస్కస్ చేసుకొని అలా అందరు ఇన్పుట్స్ తీసుకుంటాం, అందరు ఐడియాస్ తీసుకుంటాం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక సాంగ్ ఉన్నప్పుడు ఋత్విక్ చెప్తాడు కొన్ని అరేంజ్మెంట్స్, ఇది చేద్దాం బ్రో, ఇది చేస్తే బాగుంటది, బాగుంటే తీసేసుకుంటాం. కొన్ని కేసీ బ్రో చెప్తాడు, కొన్ని వికాస్, కొన్ని నేను, అందరు మానస, విజయ్, అందరు ఇన్పుట్స్ తీసుకుంటాం. తీసుకొని ఫైనల్ బెస్ట్ అవుట్పుట్ ఏది ఉందో దాన్ని ప్రిఫర్ చేస్తాం. ఓకే. సో ఎర్లీ స్టార్టింగ్ డేస్ లో ఇప్పుడు అంటే మీరు ఎస్టాబ్లిష్ అయిపోయిన బ్యాండ్ అంతా సెట్ అయిపోయింది. సో స్టార్టింగ్ ఎర్లీ డేస్ లో స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? లైక్ దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు? స్టార్టింగ్ డేస్ లో నేను కేసీ బ్రో కొన్ని వెన్యూస్కి వెళ్ళి మాట్లాడా. ఇప్పుడు మాకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటంటే మాకు డేట్స్ ఇవ్వడానికి మేము ఒక 2-3 months నుంచి క్యాలెండర్ ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ మేము ఆగస్ట్ లో ఉన్నామంటే నవంబర్ డిసెంబర్ కి కూడా క్యాలెండర్ ఇప్పటి నుంచే కాల్స్ వస్తుంటాయి. అప్పుడు ఏంటంటే ఆ వీక్ కూడా షోస్ ఉండేవి కదా, ఆ వీక్ లో ఉన్నప్పుడు వీకెండ్స్ షోస్ ఉండేవి కదా, వెళ్ళి క్లబ్స్ తో మాట్లాడి కొంచెం తక్కువ పేమెంట్ కైనా సరే ఒప్పుకొని కొన్ని క్లబ్స్ లో డెమోస్ కూడా ఇచ్చాం స్టార్టింగ్ లో. అప్పటికి అంటే బ్యాండ్ లో ఉన్నప్పుడు ముందు పాత మెంబర్స్ కానీ నేను కానీ కేసీ కానీ అందరప్పటికీ మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మంచి పేరున్న వాళ్ళని అందరం, కానీ డెమోస్ ఇచ్చాం ఆ టైంలో. యాజ్ ఎ బ్యాండ్ గా మేము ప్రూవ్ చేసుకోవడానికి డెమోస్ ఇచ్చాం. షోస్ చేస్తున్నప్పుడు హార్డ్లీ మా ముందు చూస్తే ఒక 10 మంది కూడా ఉండేవాళ్ళు గారు. ఒక 3 టేబుల్సే ఉండేవి. అర్థమయ్యేది కాదు ఏంటి అసలు అవుతుందా, సక్సెస్ అవుతుందా, అసలు మనం ముందుకు వెళ్తామా, సస్టైన్ అవ్వగలుగుతామా. బట్ మళ్ళీ మాకు మేమే పుష్ చేసుకొని లేదు చేద్దాం అని చెప్పి చేసాం ఇప్పటి వరకు. కేసీ గారు ఇందాక ప్రేమ్ చెప్పినట్టు ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? మీకు డేట్ ఇంకా గుర్తుంటే మాకు గుర్తుంది. June 30th, 2019 మూన్ షైన్ లో జరిగింది. ఎక్కడ? మూన్ షైన్ ప్రాజెక్ట్. సో అక్కడే చేసాము. June 30th, 2019 అక్కడ చేసాము. అండ్ అంటే అదే అండి, ఇట్ వాజ్ డెఫినెట్లీ అప్పటికి చాలా నేను దాదాపు ఒక 100 movies పాడే ఉంటా ఆ టైంకే. 2019కే నేను దాదాపు 100 movies పైన పాడాను. ఆయన దాదాపు 2000-3000 షోలు చేసి ఉంటారు. వేరే అప్పుడున్న టీం మెంబర్స్ అందరూ కూడా అసలు చాలా ఎక్స్పీరియన్స్డ్ మెంబర్స్. బట్ స్టిల్ యునో యాజ్ అ బ్యాండ్ ఇన్ఫ్యూజన్కి ఇప్పుడు క్లబ్ వాళ్ళు ఎలా చూస్తారంటే అండి, ఎవరు వచ్చినా సరే ఇప్పుడు ఒక టీం వచ్చినప్పుడు వాళ్ళకి బిజినెస్ ఎంత అవుతుంది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఇంత నేను ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఎంత వస్తుంది అవుట్పుట్, అది మేమైనా సరే ఎవరైనా సరే. ఆ ఫ్యాక్టర్ మేము ప్రూవ్ చేసుకోవాలి అంటే మాకంటూ ఒక బ్రాండ్ మేము క్రియేట్ చేసుకోవాలి. సో అలా క్రియేట్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాం. అంటే అది ఎలా అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉండి ఇండివిజువల్గా అందరము మళ్ళీ అదొక స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేయాలి అంటే అది చాలా ఫ్రస్ట్రేటింగ్ పాయింట్ అది. సో అలా స్ట్రగుల్ చేసి ముందుకు వచ్చాము. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ గోయింగ్ గ్రేట్ నౌ. ఓకే. సో ఫస్ట్ రెమ్యూనరేషన్ మూమెంట్ ఎలా ఉండింది, అసలు ఎలా షేర్ చేసుకున్నారు అసలు? మేము ఇప్పుడు ఈవెన్ కేసీ కానీ నేను కానీ తీసుకున్న బయట అప్పట్లో మేము స్టార్టింగ్ లో తీసుకునే బయట మేము ఫ్రీలాన్స్ వెళ్ళినప్పటికి మేము తీసుకునే పేమెంట్స్ అసలు సంబంధం కూడా ఉండేది కదా, అంత తక్కువ వచ్చేది మేము బయట. కానీ
తక్కువ వచ్చినా సరే చేద్దాము, ఏదో ఒక టైంలో మాకు రిజల్ట్ వస్తుందని చేసాం. ఓకే. కానీ స్టార్టింగ్ లో తీసుకున్న పేమెంట్స్ కి మేము బయట తీసుకునే పేమెంట్స్ కి అసలు సంబంధం ఉండేది కదా. అంతేందుకు స్టార్టింగ్ లో కొన్ని క్లబ్స్ పేమెంట్ కూడా ఇవ్వని రోజులు కూడా ఉన్నాయి. లైక్ ఫ్రీలాన్స్ చేస్తా. ఫ్రీలాన్స్ కాదు, ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి yes 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 కొట్టిన కూడా చాలా చాలా ఉన్నాయి. ఉంటాయి, చాలా ఉన్నాయి అలా. ఇంకా ఫాలో అప్ చేసి వదిలేసేసాం చాలా వరకు. Okay. ఇప్పుడు అలా లేదు లేదండి. ఇప్పుడు మేము మా షో బిఫోర్ షో మోస్ట్లీ తీసేసుకుంటాం. దట్స్ గుడ్. ఓకే. సో టీమ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు అలాంటి టైంలో? మీకు సమ్ టైమ్స్ పీపుల్ ఇస్ లైక్ అందరూ కలిసిమెలిసే ఉంటామండి. సో ఇప్పుడు అందరూ ఒపీనియన్ తీసుకుంటాము, అందరము కలిసే వి మూవ్ ఫార్వర్డ్. ఓకే. సో షో అయిపోయింది, మనం BTS చేస్తాం, ఒక రెమ్యూనరేషన్ తీసేసుకున్నాం, షో అయిపోయింది, ఎండ్ అయిపోయింది. ఫస్ట్ ఫుడ్ కోసం పరిగెత్తేది ఎవరు? రన్ బాగా ఆకలి ఎక్కువ. ఎవ్రీ 2 hours 3 hours ఏదో ఒకటి ఉండాలి. ఓకే. అట్లీస్ట్ బ్యాగ్ లో ఒక ఎన్నిటి కూడా జనాలు బ్యాగ్ లో చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఉంటుంది. ఓకే. వస్తున్నప్పుడు కార్ లోంచి స్టార్ట్ చేస్తారు, ఏదైనా ఆర్డర్ చేయాలి, ఆకలేస్తుంది. ఓకే. మానస గారు ఇస్ లైక్ యు ఆర్ ద వన్, లైక్ ఫీమేల్ లీడ్ ఇక్కడ. మిమ్మల్ని ఎప్పుడు ప్రతి గ్రూప్ లో ఉంటారు కదా పుల్లింగ్ లెగ్ అని. సో ఎవరు బాగా ఏడిపిస్తూ ఉంటారు, ఎవరు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు? 2 క్వశ్చన్స్ ఉన్నాయి. బాగా ఏడిపించేవాళ్ళు. నేను వీళ్ళు ఫన్ నేను చూస్తాను మోస్ట్లీ. ఓకే. నాకు అక్కడే ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. నన్ను సెపరేట్ గా Okay. చేస్తుంటారు కొంచెం స్టేజ్ మీద. ఓకే. ఒకసారి నేను ఎప్పుడైనా నవ్విస్తే అలా మైక్ నవ్విస్తుంటారు నన్ను. నేను ఎలా పాడాలి మీరు చెప్పండి నాకు ఒకసారి. Okay. మొన్న నేను ఏదో పాడుతూ నాకు స్కేల్ డౌట్ వచ్చి నన్ను చూస్తుంటే నన్ను చూసి నేను అడుగుతున్నా స్కేల్ లో నేను అది చెప్పకుండా ఏంటో చెప్తున్నాను. నవ్వొచ్చింది నాకు. ఓకే. ఓకే. సో చిన్న చిన్న మానస అండ్ రిత్విక్ మీ మొత్తం టీమ్ కి ఒక సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ సీజనింగ్ అనిపిస్తుంది. లైక్ ఫుల్ ఫన్ చిల్ ఫిల్డ్ యూత్ కనిపిస్తుంది. మొత్తం చిల్లీ ఫ్లేక్స్ అంతా మరి చిల్లీ ఫ్లేక్స్. ఓకే. సో కేసీ గారు మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఒకవేళ ఫ్యూచర్ లో ఈ డైరెక్టర్ తోనో లేదా ఈ వీళ్ళతోనో స్పెషల్ గా నేను చేయాలనే గోల్ ఏదన్నా ఉంటే మా కోసం, మీ డ్రీమ్? డెఫినెట్లీ మంచి పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలనే ఉందండి మా డ్రీమ్. దానికి కష్టపడడానికి కూడా రెడీగానే ఉన్నాం మేము. అట్ ద సేమ్ టైం గ్లోబలీ మేము కూడా మా బ్రాండ్ కూడా క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాము. సో అందులో భాగంగానే ఇప్పుడు US కూడా షోస్ చేస్తున్నది. ఎందుకు అంటే టు గెట్ క్లోజర్ టు ద తెలుగు పీపుల్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. సో తెలుగు వాళ్ళు అందరూ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అసలు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ వరల్డ్. మనకి తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడో, అసలు ఎక్కడ చిన్న దేశం పోయినా కూడా తెలుగు వాళ్ళు ఎంత దూరం వెళ్ళి ఎన్ని కిలోమీటర్లకి వెళ్ళి అక్కడ వెళ్ళినా అక్కడ ఒక తెలుగు రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది. తెలుగు ఇండియన్ ఒక తెలుగు అయితే పక్క కనిపిస్తున్నాడు ఈ రోజుల్లో అయితే. సో అలాంటి వాళ్ళందరికీ మేము తెలుగు పాటలు దగ్గర అవ్వాలి అనే ఇంటెన్షనే మాది. అండ్ అట్ ద సేమ్ టైం కమింగ్ టు ప్రొడక్షన్, అంటే మ్యూజిక్ ప్రొడక్షన్ లో కూడా ఇన్ఫాక్ట్ మేము మూవీ కూడా చేసాము. బార్బరిక్ అనే మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసాము యాజ్ అ బ్యాండ్. సో కాబట్టి అలాంటి ప్రాజెక్ట్స్ కూడా మేము చేద్దామనే అనుకుంటున్నాము. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ స్టెప్ బై స్టెప్, అంటే మెల్లిమెల్లిగా బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్దామని అనుకుంటున్నాం. ఓకే. ఓకే. లుకింగ్ ఫార్వర్డ్ టు ద US ట్రిప్ గురించి మరొకసారి మా ప్రేక్షకులందరికీ మీ చెప్పా కదా, US లో ఉన్న తెలుగు వాళ్ళందరూ గెట్ రెడీ. ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఈస్ కమింగ్ టు యూ ఆల్ దిస్ August, September and October. సో అక్కడే ఉంటాం మేము. అండ్ తెలుగు పాటలు ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా మా షోస్కి వచ్చేయండి. ఐఎమ్ ష్యూర్, నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ మా ఈ ట్రిప్ అంతా కూడా ఆర్గనైజ్ చేస్తుంది యూనివర్సల్ రెడ్ కార్పెట్ వాళ్ళు. సో URC థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఇయర్ కూడా 2025లో వాళ్ళే చేశారు, ఇప్పుడు 2026లో కూడా వాళ్ళే చేస్తున్నారు. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎ గ్రేట్ US ట్రిప్. గెట్ రెడీ, విల్ ఆల్ హ్యావ్ అ గ్రేట్ ఫన్ టుగెదర్. అండ్ అఫ్ కోర్స్ మీకు మా US ట్రిప్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే మా ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. మీకు మీ సిటీస్లో ఏ డేట్స్లో పర్ఫామ్ చేస్తున్నాము అనే ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్యూజన్ బ్యాండ్ పేజ్ని ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ఒక చిన్న ఫన్ రౌండ్ చేద్దాం. నేను కొన్ని వర్డ్స్ ఇస్తాను. ఫస్ట్ ఎవరొకరికి ర్యాండమ్గా గివ్ యూ ద వర్డ్, మీరు ఆ పాటని, మిగతా వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కలవాలి. స్టార్ట్, ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు, దాంతో పాటు మిగతా వాళ్ళు కూడా.
ఓకే అంటే ఫస్ట్ మానస గారు యా లైక్ దట్ కొంచెం యా సో మా మహా టీవీ వ్యూవర్స్ కోసం స్పెషల్ అంత్యాక్షరి అన్నమాట విత్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. ఓకే మానస గారు ఫస్ట్ది వెన్నెల. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే నీకు బోలు కూడా కన్ను సోకే ముందే కూడా పొద్దు తెల్లారేలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే నిన్ను దాటి వస్తావా విరహాల జోడి నీవే నీకు బోలు కూడా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. ఓకే నెక్స్ట్ ప్రేమ్ గారికి హృదయ. పాడమంటే సడన్గా లిరిక్స్ గుర్తురావాలి. అరగంట పాడి పాడి లిరిక్స్ Lyrics గుర్తుంటాయి. బీట్ అంటే ఏదైనా ప్లే చేస్తే ఓకే సో మీరు వర్షం. వర్షం Yes. పాడు నాకు రాదు వర్షం హిందీలో పాడు. Okay. Oh, yes. Okay, Hindi. Oh, super. వర్షం సామనే Yeah. వర్షం ముందుగా మబ్బుల దర్శన మనసులో సురవి ఇది మై ప్రణయమా ప్రణయమా హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ నన్ను వెతికనే ఇది బాధ ఏదో. సూపర్ సూపర్. సో మీరు ఇప్పుడు మీ ఫేవరెట్ సాంగ్ ని పాడండి మా కోసం ప్లే చేస్తూ. సాంగ్ రాదు పాడు ఏం కాదు. Yes. పాడాలి నీ ఇష్టం ఏదైనా పాడు. మీరే పాడాలి ఒక 2 lines. నైట్ Yes. 10 అవుతుంది పాడండి. 10 కాదు 12 అవుతుంది ఓ పాడండి. 12 తర్వాత మాత్రమే పాడతారా? అయితే విల్ టేక్ ద స్పెషల్ రికార్డింగ్. ఎవరో టెంగర్ పాడాలి. ఓకే You always have that special vibe in crowd. ఫస్ట్ టైం ఐఎమ్ లిజనింగ్ హిమ్. ఓ అయితే మా ప్రేక్షకుల కోసం స్పెషల్ అన్నమాట. సో మీరు నెక్స్ట్. మా వాడు ఇంగ్లీష్ సాంగ్ స్పెషలిస్ట్. ఓకే అయితే మీ ఫేవరెట్ సాంగ్ పాడేయండి. వావ్ సూపర్ 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 సూపర్. ఇంకా బాగా పాడుతున్నాడు. ఓకే రిత్విక్ గారి సాంగ్ తో ఎండ్ చేద్దాం ఈ రౌండ్ ని. మీరు ఏదైనా అవన్ నేను అడుగుతాను స్పెషల్ సాంగ్. సూపర్ సూపర్ సూపర్. టీమ్ అంతా బ్యాక్ అంతా బిటిఎస్ అయిపోయింది, రిహార్సల్స్ రెడీగా ఉంది. ఆ రోజు కాదు రిహార్సల్స్ కి వెళ్ళిపోతున్నాం మనం, చాలా డల్ గా ఉన్నారు టీం అంతా. అప్పుడు చీర్ లీడర్ లాగా కొంచెం చేసేది ఎవరు, చీర్ చేసేది ఎవరు? మీరేనా చేసేది? రిత్వికేనా? అదే రిత్వికేనా? హౌ కమ్ చీరప్ చేసేది అంతేనా? ఊరికే అంటే ఎవ్రీవన్ బ్యాక్స్ ఎవ్రీవన్ అండి. ఇక్కడ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ సపోర్ట్స్ ఎవ్రీవన్. సో కాబట్టి ఒక డౌన్ ఉన్నా కూడా పక్కన ఉన్న వాళ్ళందరూ కవర్ జనరల్ గా అర్థమైపోతుంది ఎవరన్నా అంటే ఏదో బాగాలేదు మూడ్ ఆఫ్ ఉన్నాడు ఉన్నారని ఏమైంది అడుగుతాను జనరల్ గా. ఓకే అంటే బ్యాండ్ లో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ లేకపోతే బయట ఏదున్నా షేర్ చేసుకుంటాం, షేర్ చేసుకుంటారు, అది అక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటాం. ఓకే ఏవైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే పర్ఫార్మెన్స్ ముందు ఆ చీర్ లీడర్ లైన్స్ చదువుతారా ఎవరైనా? అయితే చెప్పండి కమ్ ఆన్ వీ కెన్ డూ ఇట్ అలా. ఏం లేదు, టాక్ బ్యాక్ లో మాకు టాక్ బ్యాక్ అని మాకే వినిపించే ఒక మైక్ ఉంటుంది. ఆ మైక్ లో మాట్లాడితే ఓన్లీ మేమే మాది కమ్యూనికేట్ చేసుకుంటారు. కమ్యూనికేట్ చేసుకుంటాం. Okay. సో టాక్ బ్యాక్ లో అప్పటికప్పుడు ఏమైనా అనుకొని అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే టాక్ బ్యాక్ లో కమాన్ బాయ్స్ అంటుంటారు. ఓకే ముందుకెళ్ళి. షో ముందు రిచువల్ ఏదైనా ఉంటుందా ఎవ్రీ టైం? అలా ఏదైనా ఉందా? ఎవ్రీ షో ముందు పర్ఫార్మెన్స్ ముందు రిచువల్ ఏదన్నా అలా? స్పెసిఫిక్ గా ఏం లేదు. ఓకే ముందు రిచువల్స్ అంటే ఫుడ్. ఓకే ఫుల్ ముందు ప్రాపర్ ముందు రుచి ప్రేర్ చేస్తారు. Okay. ఆకలిస్తే అన్ని ఓకే
సో అయితే ఏంటో మా ప్రేక్షకులకు కూడా చెప్పండి. తినడానికి చికెన్ శాండ్విచ్ ఇచ్చావు, పాడడానికి మైక్ ఇచ్చావు, ఇలాంటిది జరుగుతూ ఉంటది. అయితే మాకోసం ఒక ఫన్నీ ప్రేయర్ అయితే చెప్పండి. ఒక 4 lines ఆఫ్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటారంట మీరు. యూ హ్యావ్ టు. దేవుడా, ఓ మంచి దేవుడా, మీరే చెప్పండి అన్న. అంటే నాకు సరే రుచికి బదులు నేను చెప్తాను. చెప్పండి. దేవుడా మంచి దేవుడా, తినడానికి చికెన్ శాండ్విచ్ ఇచ్చావు, పాడడానికి మైక్ ఇచ్చావు. ఒక్క నిమిషం అందరూ ప్లీజ్ పొజిషన్ ఫర్ ద ప్రేయర్ పొజిషన్. యా ప్లీజ్, ఐ వాంట్ దిస్ దేవుడా, టు బి. రిత్విక్ బర్త్డే తొందర అయ్యేలా చేసావు. దేవుడా, రిత్విక్ ప్లే చేయడానికి కీబోర్డ్ ఇచ్చావు. దేవుడా, మా రిత్విక్కి తొందరగా అరిగేలా శక్తి ఇచ్చావు. గంటలో మళ్ళీ ఆకలి. అందుకే నువ్వు నాకు నచ్చావు. ఈ ప్రార్థన మా అందరికి చాలా కొత్తగా అనిపించింది. అండ్ కొత్తగా ఓకే ఓకే అండ్ బిజీ షెడ్యూల్లో మా కోసం వచ్చి ఇన్ఫ్యూజన్ గురించి చేశారు కాబట్టి ముందు మనం ఫినిష్ చేసే ముందు అందరి బ్యాండ్స్ తో కంపారిజన్ కాకుండా ఎటువంటి స్పెసిఫికేషన్స్ కి మాట్లాడకుండా ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్యూజన్ బ్యాండ్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు రావాలనుకునే వాళ్ళకి మీరిచ్చే లైన్, మీరు ఏ విషయంలో వాళ్ళని సాటిస్ఫై చేస్తారు? గ్రేట్ వైబ్. చెప్పాను కదా, మీరు ఒక 3 hours అసలు ఏం టెన్షన్స్ పెట్టుకోవద్దు, హ్యాపీగా నేను ఎంజాయ్ చేయాలి అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫ్యూజన్ బ్యాండ్ షోకి అటెండ్ అవ్వండి. ఎస్పెషలీ మా యూఎస్ టూర్ ఉంది కాబట్టి యూఎస్లో ఉన్న ఆడియన్స్ అందరి కోసం కూడా ఇది మీకు ఒక అపీల్ అనమాట. సో ఖచ్చితంగా మీ సిటీస్కి వస్తున్నాము తొందరలో. ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ యూఎస్ టూర్ చేస్తోంది. సో హ్యాపీగా మీ అందరు ఎంజాయ్ చేయాలి, గ్రేట్ వైబ్ కావాలి అంటే డూ అటెండ్ అవర్ షోస్ ఫర్ ష్యూర్. యా, సో ఇన్ఫ్యూజన్ ఇస్ కమింగ్ టు యుఎస్. సో అందరూ అన్ని రకాల ఆడియన్స్ రావచ్చండి. మీ ఫ్యామిలీతో రావచ్చు, మీ కిడ్స్ తో రావచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అన్ని పాటలు పాడుకున్నాం, మెలడీస్. పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ కోసం కూడా మా దగ్గర ఒక పెద్ద లిస్ట్ రెడీగా ఉంది, ఒక ప్లే లిస్ట్. సో మీరు కూడా డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ చెప్పాల్సిన అవసరం లేదు, జెన్జీస్ కి డెఫినెట్ గా నచ్చే పాటలు అన్నీ ఉన్నాయి. సో అందరూ వచ్చేసేయండి, మంచి మంచి మెమరీస్ ని మనము ఆ మూమెంట్ లో క్రియేట్ చేసుకుందాం. అండ్ విల్ హ్యావ్ అ గ్రేట్ వైబ్ టుగెదర్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ ఆల్. సో సీ యూ సూన్. All right, friends in US, we are coming to you all. Infusion Band Global Takeover 2026. So అందులో భాగంగా US టూర్ చేస్తున్నాము ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్. సో అందరూ వచ్చేసేయండి. We'll all have a great vibe together. Let's rock. See you all soon. And thank you so much everyone, each and everyone, and I wish you a great success of your store and the future all the concerts. I wish you all the best and thank you so much. Okay, Shravani garu, meeku kuda thank you so much. You know, for making this thing very lively. Chaala enjoy chesam memandaram kuda ee roju ee interview, and Maha News ki special thanks. And మా US tour ni kuda last year చాలా బాగా కవర్ చేశారు మహా న్యూస్ వాళ్ళు. వాళ్ళ వల్ల మాకు కూడా మంచి ఎక్స్పోజర్ వచ్చింది. దిస్ టైమ్ కూడా మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, అండ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. గ్రేట్ గ్రాటిట్యూడ్ టు మహా న్యూస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you once again. Thank you so much for coming. I wish you all the best. And చూసారు కదా, wonderful episode with Infusion Band. Please go and visit their Instagram page, and మీకు US2 కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అందులో ఉంటుంది. ప్లీజ్ డూ అటెండ్ దేర్ కాన్సర్ట్స్ యాజ్ వెల్. అండ్ మరి ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.